సామాన్యుడి జీవితంలో ఎన్నో కోణాలు ఉంటాయి. ప్రతి సామాన్యుడు తనకు అర్థమయ్యే భాష కేవలం తన ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు సాగే జీవన సమరంలో ముఖ్యమైన పాత్రలు మాత్రమే గుర్తుంటాయి. ఆయనకేమీ అంతరిక్ష జ్ఞానం తెలియదు, రాకెట్ సైన్స్ తెలియదు, ఏఐ టెక్నాలజీ అసలే తెలియదు. కేవలం తన జీవన సమరం, జీవన రాగం మాత్రమే తనకు గుర్తుంటుంది. దానిలోనే ఆయన జీవిస్తుంటారు. ఇప్పుడు మన దగ్గర మనం ఈ అంకులు ఇక్కడ చెక్కులు కొడుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అదే తన జీవన వృత్తి, దాని మీదే ఆధారపడి జీవిస్తున్నారు. సో తనతో కాసేపు మనం మాట్లాడదాం. అసలు ఎలా ఉంటుంది తన రోజువారీ జీవితం ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నమస్తే, మీ పేరు? నా పేరు జయరామ్. ఎక్కడ ఉంటారు మీరు? భరత్ నగర్. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట్లా ఈ వృత్తి? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. అంతకుముందు ఏం చేసేవారు? లేబర్ పనికి వెళ్ళేవారా? దీనికి యాక్సిడెంట్. ఓకే, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అడుక్కోవద్దని ఈ పని. ఎలాగైంది యాక్సిడెంట్? ఆటోలో పోతుంటే ఆ ఆటో అయినా పడేశాడు. ఓకే, అప్పటి నుంచి దెబ్బ తగిలింది. ఈ కుల వృత్తి మీది? అంటే వృత్తి అదే కానీ మనకు తెలియదు. తర్వాత ఇంకా అడుక్కోవద్దని ఈ పని చేస్తుంది. ఓకే, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎక్కడ చేయి చాచకూడదు అని ఈ వృత్తి మీద. ఎంతమంది పిల్లలు మీకు? పాప, బాబు. ఓకే, వాళ్ళు చదువుతున్నారా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు చదువుతున్నాడు. ఏ క్లాసు? ఇంజనీర్. ఓ నైస్, ఇంజనీరింగ్. ఎక్కడ కాలేజ్? ఎక్కడ? శ్రీనిధి గట్కేసా శ్రీనిధిలో. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడా? ఓకే. పాప? 9th క్లాస్. చిన్న పాప. ఓకే, ఎక్కడ తను చదువు? హాస్టల్ చదువుతుంది. ఓకే, అంటే ఎన్ని గంటలకు వేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఏ టైం స్టార్ట్ చేస్తారు? 8:30కి వస్తా, 7 గంటల రాత్రి 7 గంటల వరకు ఉంటారు. రోజుకి ఎంత వస్తుంటుంది మీకు? 100-200 అంతే. సో దాంతో నెట్టుకుంటూ వస్తున్నారా? సెలవులు ఏమైనా తీసుకుంటారా? అంటే ఇంట్లో ఉండడం కానీ అట్లా? పండుగ పూటనే ఉండను. పండుగ పూట మాత్రం మీరు ఉండను. పండుగ నాడే వస్తా. పండుగ నాడు కూడా వచ్చేస్తారు ఇక్కడికి? ఓకే. ఏదైనా పని మీద ఊరికి పోతుంది తప్ప. సో ఇది అంటే మీకు వచ్చే 100-200తోనే ఇట్లా రోజు గడపడం. ఖర్చు ఎంత ఉంటుంది మామూలుగా మీకు? అంటే ఏమన్నా ఇవి తెచ్చుకుంటాయి. ఇప్పుడు అన్ని రేట్లు అయిపోయినాయి కదా సార్. ఓకే, రేషన్ అట్లా వస్తుందా మీకు? రేషన్. సొంతూరు ఎక్కడ? యాదగిరిగుట్ట. ఓకే, యాదగిరిగుట్ట నుంచి ఎప్పుడు వచ్చారు? యాదగిరిగుట్ట నుంచి ఇక్కడికి? ఇప్పుడు దెబ్బ దగ్గర నుంచి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడే ఉన్నా. ఎక్కడ ఉండేది? భరత్ నగర్. ఓకే, రెంట్ ఎంత ఉండొచ్చు? 3,500. అంటే ఒక చిన్న రూమ్ మాట? అంతే, చిన్నది. ఓకే, పర్లేదు. మీ అబ్బాయి ఇప్పుడు బీటెక్ అంటున్నారు కాబట్టి తను త్వరగా పూర్తి చేసుకొని మీకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు. మీకంటూ ఒక మరి నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నా. ఓటాకి ఇక్కడే. నాకు బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏది 3 సార్లు వెళ్ళుకున్నా ఎమ్మెల్యే సార్. ఓకే, అదేది నాకు డబుల్ బెడ్రూమ్. అంటే అప్లై చేసుకున్నారా లేదా మీరు? చేసుకునే ఉన్నాం ప్రతిసారి. మొన్న కూడా మా భార్యని ఫోటోలు తీసుకొని పోయారు. ఓకే, నాకు ఏది లేదు. మరి సరే, ఈ గవర్నమెంట్ అని వస్తున్నాను చూడాలి, ఆశ ఒకటి. లాస్ట్ 2 ఈ గవర్నమెంటే ఫోటో తీసుకొని పోయారు మా భార్యను. మాకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడియాలు అన్ని ఇక్కడే. ఓకే, బాబాయ్ ఇంజనీర్ చదువుతుండే ఇక్కడనే హైదరాబాద్. ఇప్పుడు ఈ కుల వృత్తిలో ఉన్న అంటే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం అందుతుందా? ఒకరిద్దరు అన్నారు కానీ సార్ నేను ఏం పెట్టుకోలేదు. సార్ అప్లై చేసుకుంటే ఏదన్నా ఒక షెడ్ లాగా అట్లాంటిది ఇక్కడ సార్ రోడ్ మీద వేసినాక మళ్ళీ గీసే అంటే నేను ఈ గుర్తు పరుగులు చేయలేనని ఏదో జీవనోపాధి నడుపుకోవడం. ఓకే, ఏదైనా చెప్పుందా ఒకసారి? ఏదైనా కొట్టి చూపిస్తారా? ఎట్లా ఏం చేస్తారు? వర్క్ ఎలా ఉంటుంది? ఇక్కడ లోకల్లో సహకారం ఎట్లుంటుంది మీకు? ఎవరన్నా ఇప్పుడు వచ్చి మున్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళు అట్లేం లేదా? ఓకే, మీకైతే వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. నన్ను ఏమి ఎవరు వర్షం వస్తే ఎటు వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడ నుంచి? ఇప్పుడు వర్షం పడింది అనుకుందాం, ఇక్కడ ఇక వర్షం పడితే అక్కడ ఇదంతా ఎక్కడి నుంచో వచ్చి కుట్టించుకోపోయే వాళ్ళు కాదు, అంతా లోకల్ లేదు. ఇంకెక్కడి నుంచి వస్తా సార్? బొంబాయి నుంచి వచ్చేది. ఉండడం ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళేగా, ఇక్కడ ఉన్నట్టేగా. లోకల్ స్థానికులే అంతే. ఏదో చిన్న రేట్. ఫ్రీ సీట్కే 40,000. మరి అన్న 20,000 స్కాలర్షిప్ వస్తున్నాయి, ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది బస్ కానీ దానికని.
అది కాదు కాలేజీకే కాలేజ్కి బాలేజీ బాగా బస్సులు గిసులు మళ్ళీ మనయే. ఓకే, మరి ఇది ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మరి? అది లేదు అసలు అవకాశం ఎంత అసలు? కొన్ని మెయింటెనెన్స్ కట్టాలన్నట్టు అక్కడ మళ్ళీ వాళ్ళు మాట్లాడిస్తారు. అన్ని పేపర్ ముంగటేసి చూపిస్తున్నారు. ఓకే, ఎన్ని ఇచ్చినా కానీ డబ్బులు మాత్రం ఇవ్వాల్సి. మొన్నటి దాకా మాసప్ ట్యాంక్ లో చదివాడు, ఈ సంవత్సరమే శ్రీనిధులు వచ్చి. ఓకే, పాలిటెక్నికా? పాలిటెక్నిక్. ఓకే, సివిల్ తీసుకోండి కోర్స్. అది పాలిటెక్నిక్ చదివిన రామంతపూర్ పాలిటెక్నిక్. ఇంటర్మీడియట్ చేసి అది చేయరా అంటే అది చేయక పాలిటెక్నిక్ సీట్ వస్తే పాలిటెక్నిక్ మంచిది. అదే ఏదైనా త్వరగా జాబ్ ఉండవటగా. సివిల్ కా అట్లా ఏం లేదు, సివిల్ జాబ్ లేదు. అంటే కొందరు టెక్నికల్ వైపు వెళ్ళిపోతున్నారు, అంత అలా ఉంది వాస్తవానికి అయితే. అయినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగానే ఉంది, మరీ దారుణంగా అయితే ఏం లేదు. ఎంతైనా కష్టం అంట జాబ్. మీ బాబు అన్నాడా? అందరు బయట వాళ్ళు అంటున్నారు. లేదు, సివిల్కి మరీ ఘోరంగా అయితే ఏం లేదు. గవర్నమెంట్ జాబ్లను రాసుకోవచ్చు. ఎంతవరకు గవర్నమెంట్ 20. ఎక్కడ ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ అంటే అదే గురుకుల గురుకుల చదివాడా? గురుకుల ఆయన కూడా 6th నుంచి. ఓకే, ఇంట్లో అమ్మ ఏం చేస్తారు? ఇళ్ళ పని చేస్తారు. సో మీ ఇద్దరు కష్టపడితేనే ఇల్లు ఇంత దూరం వచ్చిందన్నమాట. గత పని మీ అంటే యాక్చువల్గా మీ కులవృత్తి అది ఇది కాకుండా అసలు ఏదైనా పని చేసుకొని కష్టపడాలి. ఇదైతే వాస్తవంగా మీ కులవృత్తి కాదు. కులవృత్తి కానీ దీని దూరం అయిపోయారు చిన్నతనంలో. మా అయ్యలు మమ్మల్ని మా అయ్యలే చేయలేదు. వాళ్ళు ఏం చేసేవారు అంతకుముందు? వాళ్ళు వ్యవసాయం కూలినాలేనా ఊర్లలో. ఓకే, కూలినాలు చేసుకుంటూ తర్వాత అనుకోకుండా మళ్ళీ మీ కులవృత్తిని ఈరోజు మీ పొట్ట నింపుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అంతే, కుటుంబాన్ని ముందు నడిపిస్తుంది, మీ పొట్ట కూడా నింపుతుంది. ఏదో అట్లా బండి నడిపించుకోపోవడం. బండి నడిపి ఏం కాదులేండి. మీ అబ్బాయి ఇప్పుడు ఒక మంచి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు, దాన్ని బట్టి ఆయన చదువు కూడా ముందుకెళ్తే రేపు పొద్దున మీకు చాలా ఆసరా అవుతుంది. అంటే గవర్నమెంట్ సంబంధించి మీరు ఏమైనా అనుకున్నారా? అంటే ఏమైనా వాళ్ళకి అప్లై చేసుకుందామా అంటే ఏం లేదు. ఇదే 2-3 వచ్చి అడిగారు కానీ మళ్ళీ ఈడ పెట్టినాక తీసేయి పెట్టు అది ఇది అని అంటే పెద్ద లేనిపోని తీసుకుని లోన్ అని ఇప్పిస్తాం అది అంటారు కానీ ఇంకా మళ్ళీ నేను కట్టకుంటే ఇది. విన్నారు కదా, మనిషికి ఒక వ్యధ అన్నట్టు. అంకుల్ తన ఇన్నాళ్ళ ఒక 15 ఏళ్ళ జీవితం నుంచి ఇదే వృత్తి మీద ఆధారపడ్డారు. ఒకప్పుడు ఈ వృత్తికి దూరంగా కూలీ నాలి చేసుకుంటూ బతికిన ఆయన తర్వాత ఈరోజు అదే తన కుల వృత్తి మీద ఆధారపడుతూ ఎవరి ముందు చేయి చాచకుండా తనకు తానుగా స్వయం ఉపాధితో బతుకున్నారు. స్వయం కృషితో ఇవాళ తన కొడుకుని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించుకున్నారు, అలాగే పాపని చదివించుకుంటున్నారు. ఇంట్లో తన సతీమణి ఇళ్లలో పనిచేసుకుంటూ ఇంకో పక్కన తనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అర్థాంగి అనే పదానికి అసలైన అర్థంగా నిలుస్తున్నారు. ఇది ఇవాళ జీవన రాగం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.